సంశయనం మన తెలంగాణకే గర్వకారణము. ఎంతో అదృష్టం ఉంటే గాని తెలంగాణలో ఇలాంటి దేవాలయము మొట్టమొదటిసారిగా శబరిమలై విధానాన్ని ఎన్నో గుడి ఉన్నాయి, ఊరికో గుడి ఉన్నది, కానీ మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తుంటే మనం శబరిమలై పోతున్నామా అని అనిపించింది. ఇదొక 5 రోజులు ఓపెనింగ్, 60 రోజులు మరప్పుడు శబరిమలలో ఏ విధంగా పూజ జరుగుతుందో ఆ విధంగా నిర్మించడం అనేది ఈ రవి గారికి, ఈ గ్రామానికి ఎంతో తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు రుణపడి ఉన్నారని చెప్తున్నాను. అయితే ఈ విషయము భారతదేశంలోనే 2వ దేవాలయం చెప్పడం కూడా మనకెంతో గర్వకారణము. ఇప్పుడు శబరిమలలో రావద్దు అంటారు. ఎందుకంటే మన సొమ్ముతోని మన డబ్బుతోని కేరళ ప్రభుత్వం వాళ్ళు బాగుపడుతూ మన కనీస వసతులు ఏర్పాటు చేయట్లేదు. అలాంటి విధానంతో జరిగే పూజలు, అలాంటి విధానంలో జరిగే గుడికి మనం ఇక్కడనే ఇరుముడించుకొని ఇక్కడనే మాల చేసుకొని ఏదో సమయంలో పోయి దర్శనం చేసుకుంటే నాకు డబుల్ పుణ్యం వస్తుంది. అక్కడ దర్శన భాగ్యము, ఇక్కడ ఇరుముడి పుణ్యము 2 వస్తాయి. కనుక అందరూ దీన్ని గుర్తించుకొని గురుస్వాములు కూడా అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలి. అక్కడ పోయి మనం ఇబ్బంది పడేదానికన్నా శబరిమల విధానం జరిగే పూజలు అలాంటి దేవాలయం ఉన్నందున ఇక్కడ సాములంతా ఇక్కడ ఇరుముడప్ప చెప్పి ఏదో సమయంలో దర్శనం చేసుకోవాలి. ఇంకోటి అయ్యప్ప సాములకు సులభనవకాశం 12/12/2026. ఇది ఏంటంటే హిందూ ధర్మం నశిస్తున్న సమయంలో అయ్యప్ప మాలతోని ప్రతి గ్రామంలో హిందూ ధర్మం అనేది మళ్ళీ ఎంతో అభివృద్ధి చెందింది. ఒక్క ఇంట్లో 10 మంది ఆ ఊరు, గ్రామము, దేశము ఇలాంటి విషయాలు జరుగుతున్న సమయంలో 18,000 మందితోని
రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వామి అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా జంగంపేట మండలంలో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరైతే మాల వేసుకుంటారో వాళ్ళకు అద్భుతంగా ఈ టెంపుల్ ఉపయోగపడుతుంది. సో డబ్బులంతా మాత్రాన ఊరికనే టెంపుల్ కాదు, సంకల్ప బలం బలంగా లేకపోతే దీన్ని ఎంతో మంది త్యాగం చేసుకుంటే ఈ టెంపుల్ ఇంత అందంగా ఇంత పవిత్రమైనగా తీర్చిదిద్దడం జరగదు. దీనికి బహుశా ఈ అయ్యప్ప సొసైటీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని ఇక్కడ నిర్మించినందుకు నా వంతు సహకారం మొన్న స్టార్టింగ్ లో ఉంది. ఇలా మనం జీవితాంతం బతుకున్నప్పుడు ఏదో విధంగా ఇలా సహకారం చేస్తుంటాం. తప్పకుండా ఎవరైతే ఈ తప్పకుండా ఇలాంటి చేద్దాము. మరి వాడుకోవాలి. వాటర్ ప్లాంట్ కూడా ఈయన ప్రాబ్లం కాదు, బట్ దాన్ని నడిపించగలగాలి. ఇక్కడ కంటిన్యూ నడిచేటట్టుంటే ఇక్కడ సెంటర్ లో కాకుండా కొంచెం ముందర వెళ్తే ఆ రోడ్ సైడ్ రెండు సైడ్ లో పనిచేస్తుంది. ఏదైతే మాల వేసుకున్నప్పుడు ప్రత్యేకంగా ఓన్లీ తిరిగి వాడుకోండి. మాల వెళ్ళినప్పుడు బయట వాడుకున్నట్టు మీరు ప్రయత్నం చేయండి. కొంచెం ముందర వెళ్తే రోడ్డు పడే ఉపయోగపడుతుంది. తప్పకుండా అలాంటి సహకారం చేస్తారు సార్, అనుమానం లేదు. ఇదే కాకుండా ఇంకా ముందు చెప్పాను, కొంచెం వాతావరణము గ్రీనరీ కూడా డెవలప్ చేయాలనేది నా బలమైన కోరిక. దానికి కూడా సహకరిద్దాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవసరమైతే వాళ్ళ ద్వారా కూడా సహకారం తీసుకొని ఇక్కడ అలాంటి పర్యావరణ పరిరక్షణ గ్రీనరీ కూడా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇలా అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.